టు ఎన్టీ ప్రైమ్ న్యూస్. శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ విచ్చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ మరియు లాయర్ సుధాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా తిరుపతి రేణుగుంట ఏరియాలో ఉన్న ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ నుంచి హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా వచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ మనకు సూళ్లూరుపేటలో మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. స్వతహాగా ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వాళ్ళే అప్రోచ్ అయ్యి మన లోకేష్ బాబు గారి పుట్టినరోజు రోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని నన్ను అడగడం జరిగింది. ఈ రోజు లోకేష్ బాబు గారి బర్త్డే రోజు మనము ఈ మెగా మెడికల్ క్యాంప్ ని టౌన్ లో ఒక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి కూడా చాలా మంది వచ్చి మెడికల్ టెస్ట్లు, ఇక్కడ బీపీ కానీ షుగర్ కానీ, ఇక్కడ మనతో ఉన్నది పల్మనాలజిస్ట్ గారు, అలాగే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, కార్డియాలజీ అన్ని కూడా ఇక్కడికి వచ్చారు. ఏమైనా మినిమల్ సమస్యలు ఉంటే హాస్పిటల్ దాకా వెళ్ళి చూపించుకునే వాళ్ళు కూడా ఇక్కడ టెస్టులు చేయించుకొని తర్వాత మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ కూడా రెఫర్ చేస్తారు. అంతకుముందు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో నాకు సీట్ రాకముందు నేను అక్కడే వర్క్ చేశాను. ఆ హాస్పిటల్ సిబ్బంది ఈ రోజు ఇక్కడికి వచ్చి మన సూళ్లూరుపేటలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. దాంతో అక్కడ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయి. డాక్టర్స్ అందరు కూడా అందుబాటులో ఉంటారు. 24 hours డ్యూటీ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు. అక్కడ భోజనం కానీ లేకపోతే అక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా బాగుంటాయి. కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్కి కూడా విజిట్ చేయమని కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మనం బ్లడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దున 9 గంటల నుంచి స్వతహాగా లోకేష్ బాబు గారి మీద అభిమానంతో ఎంతో మంది యువకులు ముఖ్యంగా వచ్చి బ్లడ్ ని డొనేట్ చేస్తున్నారు. బ్లడ్ ని డొనేట్ చేయడం కూడా చాలా మంచి విషయం. అది కూడా ఒక మంచి కాజ్ కోసం
ఒకరికి బ్లడ్ డొనేట్ చేయడం కూడా మంచి విషయం కాబట్టి వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. అలాగే ఈరోజు అన్నదానాలు కానీ ఇవన్నీ కూడా అన్ని మండలాల్లో చాలా వరకు ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా లోకేష్ బాబు గారి సందర్భంగా ఈరోజు ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఎందుకంటే గతంలో మనం చూసాం వైఎస్ జగన్ గారి పుట్టినరోజు రోజు వాళ్ళు రక్తాలతో అభిషేకాలు చేశారు. లేకపోతే ఎక్కువగా మనకు ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు ప్రవర్తించడం మనం చూసాము. మన కళ్ళ ముందే చాలా మంది రక్త అభిషేకాలని ఇవన్నీ కూడా చేశారు. కానీ లోకేష్ బాబు గారు మా అందరికీ కూడా ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రజల్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా సేవా కార్యక్రమాలు మాత్రమే పుట్టినరోజు రోజు చేయండి, లేదంటే ఏదైనా ఇన్నోవేటివ్ థాట్స్ తో చేయండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి, ఎలాంటి హడావిడి లేకుండా, ఎక్కువ ఫ్లెక్సీలు లేకుండా లేదా టపాకాయలు పేల్చకుండా, ఇవన్నీ ఇబ్బందులు కలిగించకుండా మీరు పుట్టినరోజు కార్యక్రమాలు చేయమని కూడా మా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. అలాగే నాయకులందరం కూడా నిబద్ధతగా ఆయన చెప్పిన ప్రకారం మనం సేవా కార్యక్రమాల్లో ఎక్కువ చేసుకుంటున్నాం. ముఖ్యంగా నారా లోకేష్ గారు యువ నాయకులుగా మనకు ఆయన గతంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా సరే ఆయన పట్టుదలగా ముందుకొచ్చి ఈరోజు మంగళగిరిలో కూడా 90,000 మెజారిటీతో గెలిచారంటే ఆయన ఎంత కృషి చేశారో మనందరికీ కూడా తెలుసు. అలాగే ఇప్పుడు దావోస్ లో ఉన్నారు సార్. దావోస్ లో కూడా ఎన్నో పెట్టుబడులు తేవడానికి, లక్షల కోట్లు పెట్టుబడులు ఈరోజు తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన తీసుకున్న విద్యాశాఖ కానీ లేదా ఐటీ శాఖ కూడా వాటిల్లో అభివృద్ధి చేయడానికి మనం స్కూల్లో కూడా చాలా చూసాము. ఎన్నో చేంజెస్ చేస్తూ ఈరోజు స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ నుంచి అలాగే బుక్స్ నుంచి ఎలాంటి రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా లేదా వాళ్ళ బొమ్మలు లేకుండా ఈరోజు పుస్తకాలు రెడీ చేసి, మెటీరియల్స్ రెడీ చేసి, ఎంసెట్ పిల్లలకు కానీ లేదా 10th పిల్లలకు కానీ మెటీరియల్స్ తయారు చేసి మంచిగా చదువుకొని ప్రతి బిడ్డకి మనము అమౌంట్ ఇస్తే వాళ్ళు కూడా పిల్లలు డ్రాప్ అవుట్స్ లేకుండా చదువుకుంటారని, మధ్యాహ్న భోజనం అని ఇవన్నీ కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చి, అలాగే మెగా పీటీఎం ఒకటి ఏర్పాటు చేసి పిల్లలకి తల్లులకి అనుసంధానంగా ఒక ప్రోగ్రామ్స్ చేసి, అలాగే లీప్ యాప్ అని ఒకటి తీసుకొచ్చి ఆ లీప్ యాప్ లో రిజిస్టర్ చేస్తే మన పిల్లలు ఎంతవరకు చదువుకున్నారు లేదా ఎందులో బ్యాక్ ఉన్నారో ఇవన్నీ కూడా తెలుసుకునే విధంగా ఒక యాప్ ని ఆయన ఇంట్రడ్యూస్ చేసి